వజ్రంతో వజ్రాన్ని ఎలా కొస్తారో అలాగే ఇండియా కూడా బంగ్లాదేశ్ని కట్ చేసే స్ట్రాటజీని తయారు చేసింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్కి $4.3 బిలియన్ కంపెన్సేషన్ అడిగింది. అంతేకాకుండా 1971లో పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్లో అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్లో చేసిన అత్యాచారాలు, హింస లాంటి అన్ని విషయాలకు పబ్లిక్గా సారీ చెప్పాలి అని అడిగింది. ఇన్ని రోజుల వరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అన్నదమ్ముల్లాగా ఉండేవి అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్కి దూరంగా వెళ్తుంది. ఇది కేవలం మన ఇండియా ఉపయోగించిన ఫార్ములా నెంబర్ 1 మాత్రమే కాదు. ఇక ఫార్ములా నెంబర్ 2 గురించి మాట్లాడుకుంటే 2023లో భారతదేశం బంగ్లాదేశ్ల మధ్య ఫ్రెండ్షిప్ పైప్లైన్ని సెటప్ చేశారు. దీని ద్వారా ఇండియా బంగ్లాదేశ్కి హై స్పీడ్గా డీజిల్ ఎక్స్పోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ డీజిల్ పైప్లైన్ని ఆఫ్ చేసే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ నుంచి డబ్బులు అడగకుండా ఉండడానికి, ఆ డబ్బులతో ఐఎస్ఐఎస్ని తమ దేశంలోకి రానివ్వకుండా ఉంచడానికి, చైనాకి ఒక బేస్ని ఏర్పాటు చేయనివ్వకుండా ఉండడానికి, అలాగే ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ బెంగాల్లోని హింసలపై నోటికొచ్చినట్టు వాగకుండా ఉండడానికి. ఈ వీడియోలో ఈ 2 అప్డేట్స్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్ల మధ్య 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు విదేశాంగ మంత్రుల మీటింగ్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ ఎన్నో పాత విషయాల గురించి మాట్లాడింది. అందులో భాగంగానే బంగ్లాదేశ్ పాకిస్తాన్కి 1971లో జరిగిన అత్యాచారాలకి బహిరంగ క్షమాపణ చెప్పమని అడిగింది. బంగ్లాదేశ్ యొక్క విదేశాంగ మంత్రాలయంలో జరిగిన ఈ సంభాషణలో 2 దేశాల మధ్య జరిగిన ఎన్నో విషయాలు ఇంకా తేలలేదు అని చెప్పింది. ముఖ్యంగా 71లో పాకిస్తాన్ సైన్యం చేసిన అత్యాచారాలని మెన్షన్ చేసింది. ఈ సంఘటనలకు గాను పాకిస్తాన్ అధికారికంగా బంగ్లాదేశ్కు సారీ చెప్పాలి అని చెప్పింది. అసలు 1971లో అసలు ఏం జరిగింది అంటే, బంగ్లాదేశ్ని అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులు అని వయసు కానీ జెండర్ కానీ తేడా లేకుండా చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా హింసించారు. కొంతమంది ఇక్కడ మీరు చేసే హింస వల్ల వచ్చే జనరేషన్లు కూడా సరిగ్గా పుట్టకూడదు అని వారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని కూడా చెప్తారు. దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు అప్పుడు ఏ లెవెల్ శత్రుత్వం వీరి మధ్య నెలకొందో. ఇక అదే సంవత్సరం ఇండియా రష్యాతో ట్రీటీ సైన్ చేసి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విముక్తి కలిగించింది. అలా ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారింది. కానీ ఈ విషయం ఇప్పుడు బంగ్లాదేశ్ పూర్తిగా మర్చిపోయింది. ఇండియా చేసిన ఈ అతిపెద్ద హెల్ప్ని బంగ్లాదేశ్ అసలు గుర్తుపెట్టుకోలేదు. అప్పుడు భారతదేశం అతిపెద్ద రిస్క్ తీసుకుని యుఎస్ఏకి వ్యతిరేకంగా వెళ్ళి రష్యాతో చేతులు కలిపింది. ఎందుకంటే ఆ సమయంలో పాకిస్తాన్ ఇంకా అమెరికా ఇండియాకి చాలా క్లోజ్గా వచ్చాయి. ఎందుకంటే అప్పుడు పరమాణు బాంబుని డెవలప్ చేస్తున్నందుకు గాను అమెరికా ఇండియాపై అటాక్ చేయడానికి సిద్ధపడింది. ఒక్క 5 రోజులు గనక పరమాణు బాంబు డెవలప్మెంట్ విషయంలో లేట్ చేసి ఉంటే అమెరికా ఇండియాపై అటాక్ కూడా చేసేది. ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన మీటింగ్లోని ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే బంగ్లాదేశ్ ఫారిన్ సెక్రటరీ మహమ్మద్ జాషిమ్ యుద్దీం చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ బంగ్లాదేశ్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి పాత విషయాలని గుర్తు చేసింది. అలాగే బంగ్లాదేశ్కి $4.32 బిలియన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, అసలు పాకిస్తాన్ ఇంత డబ్బుని ఎక్కడి నుంచి తెస్తుంది అని. ఎందుకంటే పాకిస్తాన్ ప్రపంచంలోని అన్ని బ్యాంకుల ముందు దోసిళ్ళు తెరిచి నిలబడుతుంది. అప్పు కోసం మిడిల్ ఈస్ట్కి కూడా పరుగులు పెడుతుంది. అలాగే పాకిస్తాన్ తన దేశంలోని ఎంతో సంపాదని బ్రిటన్కి అప్పచెప్పింది. అలాగే ఎన్నో యూరోపియన్ దేశాలు పాకిస్తాన్లోని స్టేక్స్ని కొనుక్కున్నాయి. అయినా కూడా పాకిస్తాన్ అప్పులు తీరడం లేదు. కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు హెల్ప్ చేయకపోయి ఉంటే పాకిస్తాన్ ఈపాటికే రోడ్డు మీదకు వచ్చేది. ఇక ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వడానికి పాకిస్తాన్ ఎలా మేనేజ్ చేస్తుంది అన్న విషయం తెలియాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటే, ఇండియా ఎలా బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇప్పించింది, అవసరం ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేసింది అనే విషయాలన్నీ బంగ్లాదేశ్ ఇప్పుడు మర్చిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఇండియా నుంచి వెళ్తున్న డీజిల్ నుంచి చాలా పెద్ద ఇండస్ట్రీస్ రన్ అవుతుంది బంగ్లాదేశ్లో. కానీ ఇప్పుడు వాటిని ఆఫ్ చేయాల్సిన లేదా కనీసం తగ్గించాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మనం పనిష్మెంట్ ఇచ్చే వరకు మన మాట వారికి వినపడదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు తన దేశంలోకి పాకిస్తాన్, ఐఎస్ఐఎస్, చైనా లాంటి వాటికి ఎంట్రీ తీసుకోవడానికి అనుమతి ఇస్తుంది. ఇక ఇప్పుడు మనం ఇండియా బంగ్లాదేశ్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పైప్లైన్ గురించి మాట్లాడుకుంటే,
ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి క్రాస్ బోర్డర్ పైప్లైన్. దీనిని నిర్మించడానికి 300 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అందులో 200 కోట్ల ఖర్చుని బంగ్లాదేశ్ భరించింది, మిగతాది ఇండియా చూసుకుంది. ఈ పైప్లైన్ పశ్చిమ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి బంగ్లాదేశ్లోని పర్వతీపూర్ వరకు వెళ్తుంది. దీని పొడవు 131 కిలోమీటర్లు. ఇందులో 5 కిలోమీటర్లు ఇండియాలో ఉంటుంది, మిగతా 125 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఉంటుంది. దీని పైప్లైన్ కెపాసిటీ 1 మిలియన్ మెట్రిక్ టన్ ఉంటుంది. దీని ద్వారానే మనం హై స్పీడ్ డీజిల్ని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. బంగ్లాదేశ్లోని 7 జిల్లాల్లో బ్రిటిష్ టైంలోని బేస్ని రీస్టోర్ చేయాలి అనుకుంటుంది. అలాగే చైనాకి ఫైటర్ జెట్స్ని తీసుకోవాలి అనుకుంటుంది. ఇక ఇండియాకి చెందిన ఈ డీజిల్ని యూజ్ చేసే రేపు పాకిస్తాన్ చైనాకి చెందిన యుద్ధ వాహనాలలో ఫ్యూయల్ లాగా వాడినా ఆశ్చర్యం లేదు. మేము ఇచ్చిన డీజిల్ నుంచే మా శత్రువులకి బలాన్ని చేకూరుస్తావా అనే కోపం ఇండియాకి కూడా తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఇండియా పూర్తిగా ఈ సప్లై ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఇంకా ఏ విధంగా వస్తుందో మాట్లాడుకుందాం. 15 ఏప్రిల్ 2025న రష్యాకి చెందిన 3 యుద్ధ నౌకలు బందర్గాకి చేరుకున్నాయి. దీని గురించి వకాస్ జమాన్ రష్యా ఉపరక్ష మంత్రితో మాట్లాడాడు. ప్రస్తుతానికి రష్యా మనకి మిత్రదేశమే, కానీ తర్వాత సిచ్యువేషన్, జియోపొలిటికల్ కండిషన్ ఎలా మార్పు చెందుతుందో ఎవరికీ తెలియదు. రెండవ రీజన్ చైనాతో ఆర్థిక సహాయం తీసుకోవడం. యోనస్ చైనా యాత్ర చేస్తున్నప్పుడు భారతదేశం యొక్క నార్త్ ఈస్ట్ ల్యాండ్ గురించి మాట్లాడడమే కాకుండా తనని తానే కింగ్లా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే చైనా ఆయుధాలు బంగ్లాదేశ్కి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ సైన్యం దీనికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ని మోడర్న్ చేయడం, అలాగే మోంగ్లా పోర్ట్ని డెవలప్ చేయడానికి చైనా నుంచి $400 మిలియన్ సహాయం అడిగింది. మూడవ రీజన్ పాకిస్తాన్, అలాగే ఐఎస్ఐఎస్ యాక్టివిటీ ఇక్కడ స్టార్ట్ అయింది. స్పెషల్గా రాజధాని ఢాకాలో ఈ ప్రాసెస్ స్పీడ్ అందుకుంది. పాకిస్తాన్ హెడ్స్ ఇక్కడికి 3 నుంచి 4 సార్లు విజిట్ చేశారు. ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అటాక్స్ అసలు ఆగే ప్రసక్తే లేదు అన్నట్లు కనిపిస్తుంది. ఇక 2024 నుంచి ఇప్పటి వరకు 3000కు పైగా సంఘటనలు మన ముందుకు వచ్చాయి. మహమ్మద్ యూనస్ పూర్తిగా రిలీజియన్కి సపోర్ట్ చేసే మనిషి. ఇక అతను తీసుకుంటున్న డెసిషన్స్ ఇండియాకి ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. ఇండియా ఏప్రిల్ 2025లో బంగ్లాదేశ్కి ఇచ్చే ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని పూర్తిగా ఆపేసింది. దాంతో బంగ్లాదేశ్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కొన్ని వస్తువులని ఆపేసింది. దాంతో ఇండియాకి కొంత నష్టం కలిగింది. దీనివల్ల ఇండియాకి ఒక $2 బిలియన్ నష్టం జరుగుతుందేమో. కానీ బంగ్లాదేశ్లో ఆల్రెడీ సతమతమవుతున్న టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇది ఇంకా నష్టం కలిగిస్తుంది. బంగ్లాదేశ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇండియా డీజిల్ సప్లై కట్ చేయాలా వద్దా, మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.